జస్ట్ ఇమాజిన్ దిస్. మీరు ఒక పాపులర్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, టెలిగ్రామ్ ఓపెన్ చేసినా, లింక్డ్ఇన్ ఓపెన్ చేసినా అందరూ అదే ఫండ్ కోసం మాట్లాడుతున్నారు. మీ ఆఫీస్ కలీగ్ కూడా అదే ఫండ్ రికమెండ్ చేస్తున్నారు. సో, మీరు కూడా సేమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశారు. అండ్ 1 ఇయర్ తర్వాత ఆ ఫండ్ యొక్క రిటర్న్స్ గాని చూస్తే కంపేర్ టు ఆ కేటగిరీ ఇండెక్స్, ఆ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. జస్ట్ 365 డేస్‌లో ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకు అని మనం చూసినట్టయితే జస్ట్ ఆ ఫండ్‌లో అసెట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కంప్లీట్‌లీ డ్రాప్ అయిపోయింది. ఒక యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ ఫండ్ కంటే తక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. మేనేజ్మెంట్ బాగోపోయి ఉండొచ్చు, లేదా ఫండ్ మేనేజర్ వేరే కంపెనీకి మారిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ ఫండ్ యొక్క అసెట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయిపోయి ఉండొచ్చు. ఈ 3 రీజన్స్‌లో ఏదో ఒక రీజన్ వల్ల ప్రతి యాక్టివ్ ఫండ్ ఏదో ఒక రోజు ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తూనే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. నా పేరు గోపీకృష్ణ, ఫౌండర్ ఆఫ్ ఇన్వెస్ట్.in అండ్ ఆ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. ఈ ఛానల్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్‌ని ఎలా పిక్ చేయాలి, బ్యాడ్ ఫండ్స్‌ని ఎలా అవాయిడ్ చేయాలి, అండ్ మీ వెల్త్‌ని ఫాస్ట్‌గా ఎలా గ్రో చేసుకోవాలని డేటా డ్రివెన్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాం. ఈ వీడియోలో హై అసెట్ సైజ్ ఉన్న ఫండ్ మంచిదా, లేదా తక్కువ అసెట్ సైజ్ ఉన్న ఫండ్ మంచిదా, ఎందులో మనకి హై రిటర్న్స్ వస్తాయి, ఎంత అసెట్ సైజ్ ఉంటే ఆ ఫండ్ మంచిది, మ్యూచువల్ ఫండ్‌లో అండర్ పర్ఫార్మింగ్ ఫండ్‌ని ఎలా స్పాట్ చేసి ముందే సెల్ చేయాలని ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. బ్యాక్ ఇన్ 2020 ఒక పాపులర్ స్మాల్ క్యాప్ ఫండ్ 76% రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఆ ఫండ్ 91% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఈ ఫండ్ ఒక అసెట్ సైజ్ గాని చూసినట్టయితే 59 క్రోర్స్ నుంచి 2500 క్రోర్స్‌కి రీచ్ అయింది ఇన్ జస్ట్ 2 ఇయర్స్. అలాగే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్‌లో ఈ ఫండ్ 222% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రమ్ మే 2020 టు మే 2021. సో, ఇప్పటికి మీరు ఇదే ఫండ్ ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ యొక్క అసెట్ సైజ్ 2022లో 2500 క్రోర్స్ నుంచి 2023 డిసెంబర్‌కి 15,000 క్రోర్స్‌కి ఇంక్రీజ్ అయింది. అంటే ఇన్ జస్ట్ 1 ఇయర్ టైం పీరియడ్ 435% ఇంక్రీజ్ అయింది ఈ ఫండ్ యొక్క అసెట్ సైజ్. సో, టిల్ 2022 అంతా బాగుంది. ఈ ఫండ్ ఇన్వెస్టర్స్‌కి మంచి రిటర్న్స్ ఇచ్చింది. కొత్త ఇన్వెస్టర్స్ కూడా ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో, 2020 నుంచి 2023 వరకు ఈ ఫండ్ యొక్క అసెట్ సైజ్ 59 క్రోర్స్ నుంచి 15,000 క్రోర్స్‌కి ఇంక్రీజ్ అయిపోయింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఈ ఫండ్ ఇన్వెస్టర్స్‌కి మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఫండ్ కూడా బాగానే ఇంక్రీజ్ అయింది. కానీ ఈ జర్నీలో ఒక ప్రాబ్లమ్ ఉంది. ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు మనం ఏయుఎం అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్‌లో ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఆ ఫండ్ ఇన్వెస్టర్స్‌వి ఎంత అమౌంట్ మేనేజ్ చేస్తుందని మనకు అక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 2 రీజన్స్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. ఒకటి, మన మార్కెట్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫండ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. 2, కొత్త ఇన్వెస్టర్స్ వాళ్ళ అమౌంట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఫండ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్‌లో 10 లాక్ రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. అండ్ వితిన్ 1 ఇయర్ ఈ ఫండ్‌లో నాకు 100% ప్రాఫిట్ వస్తే నా టోటల్ మార్కెట్ వాల్యూ 20 లాక్ అవుతుంది. విచ్ మీన్స్ ఈ ఫండ్ ఇప్పుడు నాది 20 లాక్ మేనేజ్ చేస్తున్నట్టు 10 లాక్ కాకుండా. సో, ఇప్పుడు ఈ ఫండ్ ఇంత మంచి రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి ఈ ఫండ్ ఒక లాస్ట్ 1 ఇయర్ యావరేజ్, 3 ఇయర్స్ యావరేజ్, 5 ఇయర్స్ యావరేజ్ చాలా బాగుంటుంది. సో, కొత్త ఇన్వెస్టర్స్ కూడా నాకు కూడా ఇదే ఫండ్ కావాలని చెప్పి ఈ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, దానివల్ల కూడా ఫండ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫండ్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మ్యూచువల్ ఫండ్ కంపెనీకి అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్‌పెన్స్ రేషియో చార్జ్ చేస్తారు. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్‌కి యాజ్ ఆన్ టుడే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో 0.68% ఉంది. విచ్ మీన్స్ యాజ్ ఆన్ టుడే వీళ్ళు అప్రాక్సిమేట్లీ 25,000 క్రోర్స్ మేనేజ్ చేస్తున్నారు. ఆన్ దిస్ 25,000 క్రోర్స్ వీళ్ళు కానీ 0.68% ఎక్స్‌పెన్స్ రేషియో చార్జ్ చేసినట్టయితే విచ్ మీన్స్ పర్ ఇయర్ వీళ్ళు మన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 170 క్రోర్స్ ఎక్స్‌పెన్స్ కింద తీసుకుంటున్నారు. అంటే ఫీజ్ కింద తీసుకుంటున్నారు ఆన్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ అమౌంట్. సో, కంపెనీ మన దగ్గర నుంచి 0.68% చార్జ్ చేస్తుంది. అండ్ మనకి కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. అంటే విన్ విన్ సిట్యుయేషన్. ఎవరికీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫండ్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అంత మంచి రిటర్న్స్ ఇవ్వలేకపోయింది. 2020 తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ 430% ఏయుఎం సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యాక ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే వచ్చింది కంపేర్ టు నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్. 2023లో నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 49% రిటర్న్స్ ఇస్తే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 48% రిటర్న్స్ ఇచ్చింది. నేను డైరెక్ట్ ఫండ్స్ ఒక రిటర్న్స్ చూపిస్తున్నాను, రెగ్యులర్ ఫండ్స్ కూడా కాదు. రెగ్యులర్ ఫండ్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. సో, రిటర్న్స్ తక్కువ ఉంటాయి కాబట్టి నేను రెగ్యులర్ ఫండ్ ఒక రిటర్న్స్ తీసుకోలేదు. డైరెక్ట్ ఫండ్ ఒక రిటర్న్సే చూపిస్తున్నాను. సిమిలర్లీ 2024లో నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 27% రిటర్న్స్ ఇస్తే ఈ ఫండ్ 23% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ అయితే చూడక్కర్లేదు. ఫ్రంట్ రన్నింగ్ అలిగేషన్స్ వచ్చాక ఈ ఫండ్ హౌస్‌లో చాలా ఫండ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. రీజన్స్ మైట్ బి ఎనీథింగ్. ఫ్రంట్ రన్నింగ్ ప్రూవ్ అయిందా, ప్రూవ్ అవ్వలేదా అవన్నీ పక్కన పెడితే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అలిగేషన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఫండ్ హౌస్‌లో చాలా ఫండ్స్ అనేవి తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి కంపేర్ టు ద రెస్పెక్టివ్ కేటగిరీ ఇండెక్స్.
అవన్నీ పక్కన పెడితే ఈవెన్ ఫ్రంట్ రన్నింగ్ కంటే ముందే క్వాంట్ స్మాల్ క్యాప్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది. ఓన్లీ రీజన్ ఏంటి అంటే అసెట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో ఫండ్ సైజ్ ఇంక్రీజ్ అయ్యింది, దాంతోపాటు ఫ్రంట్ రన్నింగ్ కూడా తోడైంది అండ్ ఈ ఫండ్లో అండర్ పర్ఫార్మెన్స్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఈ ఫండ్ మీ పోర్ట్ఫోలియోలో ఉండడం వల్ల ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి తప్ప ఎక్కువ రిటర్న్స్ అయితే రావు. ఈ ఫండ్ని ఫ్రంట్ రన్నింగ్ అలిగేషన్ వచ్చినప్పుడు సెల్ చేయాల్సింది, ఎందుకంటే అప్పటికే తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, దానికి తోడు ఫ్రంట్ రన్నింగ్ కూడా యాడ్ అయిపోయింది. ఈ ఒక్క ఫండ్ అనే కాదు, పీజేఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ కానీ, మిరా అసెట్ లార్జ్ మిడ్ క్యాప్ కానీ, ఆర్ యాక్సిస్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ ఎవర్ కానీ, యాక్సిస్ బ్లూ చిప్ కానీ, ఈ ఫండ్స్ అన్నిటికీ రీజన్ ఇదే, హై అసెట్ సైజ్. ఈ ఫండ్స్ని ప్రాపర్ టైంకి సెల్ చేస్తే మీ పోర్ట్ఫోలియో యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యేది. కానీ ఈ ఫండ్స్ని సెల్ చేయకుండా ఈ ఫండ్స్ మళ్ళీ పర్ఫామ్ చేసినప్పుడు సెల్ చేద్దామని పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసి పెట్టుకుంటే దీనివల్ల ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి తప్ప ఎక్కువ రిటర్న్స్ అయితే రావు. సో దీనివల్ల మీ గోల్స్ డిలే అవుతాయి కానీ ఫాస్ట్గా అయితే అచీవ్ అవ్వరు. సో మీరు కానీ మీ పోర్ట్ఫోలియోలోని ప్రాపర్ టైంకి ఏ మ్యూచువల్ ఫండ్ని సెల్ చేయాలి అండ్ యాజ్ ఆన్ టుడే ఏ మ్యూచువల్ ఫండ్ని హోల్డ్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే మీరు మా పోర్ట్ఫోలియో రివ్యూ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవచ్చు. ఈ కాల్లో మీ పోర్ట్ఫోలియోని ఇండెక్స్తో కంపేర్ చేసి ఏ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, ఏ ఫండ్ని మీరు ఎందుకు సెల్ చేయాలని ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు బ్యాడ్ ఫండ్స్ నుంచి ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవచ్చు. దీనివల్ల మీకు అట్లీస్ట్ 3% రిటర్న్స్ అయినా సేవ్ అవుతాయి అండ్ మీ గోల్స్ని మీరు అట్లీస్ట్ 1 year అయినా ఫాస్ట్గా అచీవ్ అవుతారు. సో అసలు అసెట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫండ్కి ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అవుతుంది? ఇన్వెస్టర్స్ మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం పెద్ద పాయింట్ కాదు కదా, స్టాక్సే కదా బై చేయాలని మీకు డౌట్ ఉన్నట్టయితే ఈ ప్రాసెస్లో ఒక ప్రాబ్లం ఉంది. బ్యాక్ ఇన్ 2022 క్వాంట్ స్మాల్ క్యాప్ దగ్గర 25 స్టాక్స్ ఉండేవి, కానీ యాజ్ ఆన్ టుడే వీళ్ళ దగ్గర అబోవ్ 80 స్టాక్స్ ఉన్నాయి. అదే మనం కానీ 2020లో చూసినట్టయితే వాళ్ళ దగ్గర ఓన్లీ 11 స్టాక్స్ ఉండేవి, చాలా లిమిటెడ్గా ఉండేవి. ఒక మ్యూచువల్ ఫండ్ దగ్గర తక్కువ అసెట్ సైజ్ ఉన్నప్పుడు వాళ్ళ స్టాక్ సెలెక్షన్ చాలా సెలెక్టివ్గా ఉంటుంది. వాళ్ళు కావాలంటే మైక్రో క్యాప్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, లేదా స్మాల్ క్యాప్స్లో ఏ స్టాక్స్ అయితే బాగా రిటర్న్స్ ఇవ్వబోతున్నాయో వాటిని కానీ ప్రాపర్గా ఐడెంటిఫై చేసి అక్కడ మన మనీ ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో క్వాంట్ స్మాల్ క్యాప్గా జరిగింది, వాళ్ళు ప్రాపర్గా మైక్రో క్యాప్ స్టాక్స్ని అండ్ కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ని సెలెక్టివ్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు అండ్ అక్కడ రిటర్న్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ పీటీసీ స్టాక్లోని 6.36% ఇన్వెస్ట్మెంట్ చేసింది అండ్ ఆ స్టాక్ యొక్క ప్రైస్ 130 రూపీస్ నుంచి 2000 రూపీస్కి ఇంక్రీజ్ అయింది విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1.5 year. సో సింగిల్ స్టాక్లో ఇంత రిటర్న్స్ వచ్చాయి అండ్ అందులో ఆల్మోస్ట్ 6% అలొకేషన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఫండ్ అనేది చాలా మంచి యాడ్ ఆన్ అయింది ఆ స్టాక్. కానీ సేమ్ పని ఒక స్మాల్ క్యాప్ స్టాక్లో ఇప్పుడు వాళ్ళు చేయలేరు, ఎందుకంటే పీటీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్కి పర్ డే ట్రేడ్ వాల్యూమే ఆల్మోస్ట్ 120 crores ఉంది. క్వాంట్ స్మాల్ క్యాప్ దగ్గర 2020లోని 33 crores ఉండేవి, అందులో 6% ఇన్వెస్ట్ చేయడం పెద్ద పాయింటే కాదు అసలు. కానీ యాజ్ ఆన్ టుడే వాళ్ళు మోర్ దెన్ 25,000 crores మేనేజ్ చేస్తున్నారు. అందులో 6% ఒక స్మాల్ క్యాప్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే దాని ట్రేడ్ వాల్యూ కూడా అంత ఉండదు. సో విచ్ మీన్స్ ఈవెన్తో వాళ్ళకు ప్రాపర్ ఆపర్చునిటీ ఐడెంటిఫై చేసినా అక్కడ వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు, ఎందుకంటే ఆ స్టాక్లో లిక్విడిటీ ఇష్యూస్ రావచ్చు, ప్రాపర్ టైంకి బై చేయడం కుదరకపోవచ్చు, ప్రాపర్ టైంకి సెల్ చేయడం కుదరకపోవచ్చు. సో దానివల్ల వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 6% మేబీ 0.2%, 1%, 1.5%, 2% ఇంత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలరు యాజ్ పర్ ది స్టాక్స్ ట్రేడ్ వాల్యూ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్తో వాళ్ళు ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేసినా అక్కడ ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. దీంతోపాటు కొత్త ఇన్వెస్టర్స్ ఆ ఫండ్ యొక్క పాస్ట్ రిటర్న్స్ వల్ల ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అసెట్ సైజ్ పెరుగుతూ వస్తుంది. సో దీనివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు స్టాక్ సెలెక్షన్ని ఇంక్రీజ్ చేస్తూ పోతారు. సో దట్స్ ద రీజన్ 11 స్టాక్స్ నుంచి 25 స్టాక్స్ అయ్యాయి, 25 స్టాక్స్ నుంచి 80 స్టాక్స్ అయ్యాయి. అండ్ దీంతో ఇంకో ప్రాబ్లం కూడా ఏంటి అంటే ఇప్పుడు 25,000 crores మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వేరే ఆప్షన్ ఏది లేక వీళ్ళు లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. యాజ్ ఆన్ టుడే క్వాంట్ స్మాల్ క్యాప్ యొక్క కేటగిరీ అలొకేషన్ కానీ మనం చూసినట్టయితే ఈ ఫండ్ 22% లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, 3% మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అండ్ ఆల్మోస్ట్ 65% స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఇంత ఫండ్ సైజ్ పెట్టుకొని స్మాల్ క్యాప్ స్టాక్స్లో అంతా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎప్పుడూ అయ్యే పని కాదు. సో సేఫ్ సైడ్గా లిక్విడిటీ ప్రెషర్స్ రాకుండా ఆబ్వియస్లీ లార్జ్ క్యాప్కే మూవ్ అవుతారు. మేబీ యాజ్ ఆన్ టుడే మార్కెట్ కండిషన్ బాగాలేదు కాబట్టి లార్జ్ క్యాప్లో ఇంత ప్రపోర్షన్ ఉందనుకోవచ్చు, బట్ ఈవెన్తో మార్కెట్ కండిషన్ బాగున్నా సరే లార్జ్ క్యాప్ ప్రపోర్షన్కి వెళ్ళాల్సిందే, వేరే చాయిస్ లేదు. ఇఫ్ నాట్ 22%, అట్లీస్ట్ 9 to 10% అని ఉంటుంది అట్ ఎనీ కేస్. సో అసెట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రీవియస్గా ఆ ఫండ్ ఎంతైతే గ్రోత్ ఇచ్చిందో ఫ్యూచర్లో ఆ గ్రోత్ ఇవ్వలేదు. ఇది ఈ ఫండ్ అనే కాదు, ఈవెన్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ తీసుకోండి, దానికి కూడా ఇదే జరుగుతుంది. 2021లో వీళ్ళ దగ్గర 75 స్టాక్స్ ఉండేవి, కానీ యాజ్ ఆన్ టుడే వీళ్ళు 220 స్టాక్స్ మేనేజ్ చేస్తున్నారు విత్ 55,000 crores అసెట్ సైజ్.
55,000 క్రోర్స్‌ని స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. సో, స్టాక్ సెలక్షన్ ఇంకా సెలెక్టివ్‌గా ఉండదు. మొత్తం స్మాల్ క్యాప్ యూనివర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిందే. స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో 250 స్టాక్స్ ఉంటాయి. అండ్ ఇది స్మాల్ క్యాప్ యాక్టివ్ ఫండ్. ఇందులో 220 స్టాక్స్ ఉన్నాయి. ఈవెన్ దో ఇది మాత్రం ఫ్రమ్ ది లాస్ట్ 2 ఇయర్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ని బీట్ చేయలేకపోయింది. ద సేమ్ విత్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. 2015లో గానీ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యొక్క స్టాక్ సెలక్షన్ చూసినట్టయితే వీళ్ళు చాలా కాన్సంట్రేటెడ్‌గా 25 స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు. ఇంక్లూడింగ్ ఇండియన్ అండ్ యూఎస్ స్టాక్స్. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర నియర్లీ 40 స్టాక్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఇండియన్ అండ్ యూఎస్ స్టాక్స్. ప్లస్ 20% క్యాష్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ యాజ్ ఆన్ టుడే వీళ్ళ దగ్గర 95,000 క్రోర్స్ ఉంది అసెట్ సైజ్. హవెవర్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యాజ్ ఆన్ టుడే అండర్ పర్ఫార్మెన్స్ చేయకపోయినా సరే రిమైనింగ్ ఫండ్స్ అన్ని అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. పరాగ్‌కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్రమ్ ది లాస్ట్ 1.5 ఇయర్ యూఎస్ మార్కెట్ బాగుంది. అండ్ దట్ టూ వీళ్ళు 20% క్యాష్‌లో ఉన్నారు. సో, మన మార్కెట్ కూడా బాలేదు. ఇవన్నీ కలిసొచ్చాయి. బట్ ఫ్యూచర్‌లో ఇవన్నీ కలిసి రాకపోతే మాత్రం పరాగ్ కూడా స్ట్రగుల్ అవుతుంది ఇంత అసెట్ సైజ్ పెట్టుకొని. సో, మ్యూచువల్ ఫండ్‌లో ఎప్పుడు కూడా ఒక చిన్న అసెట్ సైజ్ ఉన్న ఫండే మంచి రిటర్న్స్ ఇస్తుంది. పెద్ద అసెట్ సైజ్ ఉన్న ఫండ్ అంత ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. ఏవో ఫండ్స్ కోసం మనం డిస్కస్ చేయక్కర్లే. ఈ వీడియోలో నేను చెప్పిన 3 ఫండ్స్ కోసం మాట్లాడదాం. ఇనిషియల్లీ ఆ ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది కాబట్టే మీరు యాజ్ ఆన్ టుడే ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ ఫండ్ యొక్క పాస్ట్ రిటర్న్స్ అంత బాగున్నాయి కాబట్టే మీరు ఆ ఫండ్ వెనకాతల పరిగెడుతున్నారు. బట్ పాస్ట్‌లో ఆ ఫండ్స్ ఎందుకు మంచి రిటర్న్స్ ఇచ్చాయంటే ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర తక్కువ అసెట్ సైజ్ ఉండేవి. బ్యాక్ ఇన్ 2021 నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ 20,000 క్రోర్స్ కూడా మేనేజ్ చేయలేదు. పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ 2015లో 5,000 క్రోర్సే మేనేజ్ చేసేది. చాలా చిన్న సైజ్ నుంచి ఈ ఫండ్స్ అన్నీ గ్రాడ్యువల్‌గా గ్రో అయ్యాయి. అండ్ ఆ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్‌కి ఇంక్రీజ్ అయిన గ్యాప్‌లో ఈ ఫండ్ ఎంతైతే రిటర్న్స్ ఇచ్చిందో ఆ రిటర్న్స్ చూసి మీరు యాజ్ ఆన్ టుడే ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ ఫండ్ సైజ్ పెరిగింది అనే చిన్న పాయింట్ ఎక్కడ కూడా మీరు పట్టించుకోవట్లేదు. సో, ఎప్పుడు కూడా ఒక చిన్న సైజ్ ఉన్న ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అప్పుడే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. హై రిటర్న్స్ వస్తాయి. మీరు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, టెలిగ్రామ్‌లో చూసినట్టు పలానా ఫండ్‌లో ఇంత అమౌంట్ పెట్టుంటే 10 ఇయర్స్ తర్వాత ఇంత అమౌంట్ అయిపోయేది అని మీకు జరగాలి అనుకుంటే అది పెద్ద సైజ్ ఫండ్ వల్ల జరగదు. చిన్న ఫండ్ వల్లే జరుగుతుంది. కానీ ఒక ఫండ్ ఒక అసెట్ సైజ్ ఎంత ఉంటే మంచిది అని ఎక్కడ కూడా డేటా అనాలిసిస్ లేదు. ఎక్కడ కూడా స్పెసిఫిక్‌గా రాసి లేదు. అది ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్‌కి లింక్ చేసి మనం చెక్ చేసుకోవాలి. ఒక ఫండ్‌కి మేబీ 10,000 క్రోర్స్ చాలా ఎక్కువ అవ్వచ్చు. ఇంకో ఫండ్‌కి మేబీ 50,000 క్రోర్స్ చాలా తక్కువ అవ్వచ్చు. అది కేటగిరీ బట్టి డిపెండ్ అవుతుంది కూడానా. సో, ఎప్పుడు కూడా అసెట్ సైజ్ అనేది పర్ఫార్మెన్స్‌కి లింక్ చేసుకొని ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుందంటే మనం ఇమ్మీడియేట్‌గా అర్థం చేసుకోవాలి. దట్ అది అసెట్ సైజ్ వల్ల అవుతుంది అని. దట్ టూ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక ఫండ్‌కి గానీ అసెట్ సైజ్ ఇంక్రీజ్ అయిందంటే మీరు 80% ఫిక్స్ అయిపోవచ్చు. అసెట్ సైజ్ వల్ల ఈ రోజో రేపో ఆ ఫండ్‌కి ప్రాబ్లమ్ అవ్వబోతుంది అని. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఒక యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ యొక్క జాబ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి. అది లాంగ్ టైమ్ పీరియడ్‌కి ఇవ్వలేదు. సర్టెన్ టైమ్ పీరియడ్ వరకు ఇస్తుంది. ఎప్పటి వరకైతే ఆ ఫండ్ మంచి రిటర్న్స్ ఇస్తుందో అప్పటి వరకు ఆ ఫండ్‌లో మంచి రిటర్న్స్ తీసుకొని ఆ ఫండ్ సెల్ చేసి వేరే ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిది. లాంగ్ టర్మ్ టాక్స్ పోతుంది, షార్ట్ టర్మ్ టాక్స్ పోతుంది అని మీరు ఆలోచిస్తే ఇక్కడ మీకు రిటర్న్స్ పోతాయి. ఇండెక్స్ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది గానీ ఈ ఫండ్‌లో మీకు తక్కువ రిటర్న్స్ వస్తాయి. అంతకంటే మీరు టాక్స్ పే చేయడం వల్ల తక్కువ నష్టపోతారు. సో, ఇది అండి వీడియో. ఈ వీడియో చూసాక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. అండ్ మీకు కానీ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అడ్వైస్ కావాలి లేదా మీ పోర్ట్‌ఫోలియో రివ్యూ కావాలనుకుంటే మీరు మా పర్సనల్ అడ్వైజరీ సర్వీసెస్‌కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఇందులో యాస్ పర్ మీ రిస్క్ ప్రొఫైల్ అప్ టు 6 మంత్స్ రికమెండ్ చేస్తాం. అండ్ ఏ ఫండ్‌లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి ఇవన్నీ మీకు ఇన్ డీటెయిల్ మేము షేర్ చేస్తాం. అండ్ ఈ ఫీజ్ మీరు ఎక్కువ అనుకోవద్దు. కంపేర్ టు రెగ్యులర్ ఫండ్స్ ఈ ఫీజ్ చాలా తక్కువ. మీకు వీటి మీద ఏమైనా అదర్ డౌట్స్ ఉంటే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. సో, ఇది అండి అసెట్ సైజ్ కోసం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మర్చిపోకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.